ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 జూలైన క్యాబినెట్ సమావేశం ముగించిన తర్వాత ఆగమేఘాల మీద ఢిల్లీకి పయనమయ్యారు. ఎందుకు వెళ్తున్నారనేది ఎవరికీ కూడా తెలవకుండా గోప్యంగా ఉంచారు. సరే, చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎప్పటికి వెళ్ళినా ఢిల్లీలో ఉండే పెద్దలు, మంత్రులు, ప్రధానమంత్రి, హోంమంత్రిని కలిసి నిధుల అన్వేషణ, నిధుల వేట, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, రాజధానికి నిధులు, ఆర్థిక లోటుని పూడ్చడానికి కావలసిన ప్రత్యేక నిధులు, కష్టాల కడెల్లో ఉన్న వెనుకబడిన రాష్ట్రంగా గత 5 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ఆదుకోండి అనే విజ్ఞప్తులు ఎప్పుడూ ఎలా ఉంటానే ఉంటాయి. అయితే ఆయన ఆగమేఘాల మీద వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటంలో ఒక రాజకీయ వ్యూహం కూడా దాగి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం తక్కువ ఉన్నది. లోక్సభలో పాస్ అయిన బిల్లులు రాజ్యసభలో పాస్ అవ్వాలంటే ఒక 15 మంది సంఖ్య తగ్గుతుంది. ఆ 15 మందిని ఎలా కూడగట్టాలనే వ్యూహంలో భాగంగా కమలనాథులు, ఎన్డీఏ కూటమి పక్షాల వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ 11 మందిలో మెజారిటీ సభ్యులను వైఎస్ఆర్సీపీ పార్టీ వీడేలా చేసి రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వడానికి, వారి మద్దతు పొందటానికి వారిని బీజేపీలో చేర్చుకోవటమా, తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటమా అనే అంశం చర్చకొచ్చింది చంద్రబాబు, అమిత్ షా మధ్యలో. అయితే ఈ రాజ్యసభ సభ్యులందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటానికి మక్కువ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో గతంలో ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అవినాభావ సంబంధాలు కొన్ని కొనసాగినాయి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చూసేది ఈ రాజ్యసభ సభ్యులు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, వాళ్ళ పలుకుబడి, అవన్నీ కూడా వాళ్ళ పనులవ్వాలంటే తెలుగుదేశం పార్టీ ఉంటే, ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నాడు, అన్ని పనులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళకు ప్రయోజనం ఉంటుందని రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరే దిశగా వాళ్ళు మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇదే విషయం చంద్రబాబు నాయుడు, అమిత్ షా మధ్యలో చర్చల్లో వచ్చిందని ఊహాగానాలు ఉన్నాయి. అమిత్ షా కూడా మనకు సంఖ్యాబలం కావాలి, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంటే సరిపోతుంది, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరినా మాకేం అభ్యంతరం లేదు, ఆ విధంగా వ్యూహము సిద్ధం చేసే ముందు ఒకసారి అమిత్ షాతో చర్చించి ఈ ఆపరేషన్ ఆకర్ష్ రాజ్యసభ సభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనకు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో 11 మంది రాజ్యసభ సభ్యులు మనం ఎవరెవరని మనం చూస్తే, దాంట్లో అదానీ కుటుంబానికి దగ్గరగా బంధువుగా ఉన్న పరిమల్ నత్వానీ, ఆయన బీజేపీ అయినా అభ్యంతరం లేదు, తెలుగుదేశం పార్టీ అయినా అభ్యంతరం లేదు, ఆయన రాజ్యసభలో ఓటు మాత్రం ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తాడు. ఎందుకంటే ఆయన రిలయన్స్ అంబానీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి, బంధువు కూడా. ఇక రెండో వ్యక్తి బీదా మస్తాన్ రావు. బీదా మస్తాన్ రావు ఆయన గతంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం కూడా జరిగింది. కావలిలో పోటీ చేయటము, నెల్లూరులో పోటీ చేయటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడుతో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. బీదా మస్తాన్ రావు సోదరుడు
బీద రవిచంద్ర, ఆయన నెల్లూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా కూడా పనిచేయటం జరిగింది. కనుక బీద మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఆయన ఇతర రాజ్యసభ సభ్యులను కూడా ఒప్పించి మెప్పించి మనమందరం మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిపోదామనే ఆలోచన కూడా ఉంది. ఇక మరొక జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్యకి అసలు రాజకీయంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం కల్పించిందే చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్యకి హైదరాబాదులో ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య రాజకీయానికి కొత్త, ప్రజలతో పరిచయం లేదు. ఎల్బీ నగర్లో అక్కడుండే ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళి స్థిరపడిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గము, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులందరూ కలిసి ఆర్ కృష్ణయ్యని శాసనసభ్యుడిగా ఎంపిక చేయటం జరిగింది. అందువల్ల ఆర్ కృష్ణయ్య మళ్ళీ తెలుగుదేశం సొంత గూటికి వెళ్ళటానికి, సొంత ఇంటికి వెళ్ళటానికి, ఏ రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టాడో ఆ పార్టీలోకి వెళ్ళటానికి ఆయనకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇప్పుడు ఆయన తెలంగాణ తెలుగుదేశంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇక మిగతా రాజ్యసభ సభ్యుల్లో మేడా రఘునాథ్ రెడ్డి, ఈయన మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు. 2014 ఎన్నికలో కడప జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి. ఆయన రాజంపేట నుంచి గెలిచాడు. మేడా మల్లికార్జున రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా స్వయాన సోదరులే. అందువల్ల మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబంతో ఉన్న సత్సంబంధాలతో తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి చేరటానికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. ఇక గొల్ల బాబురావు, ఆయన పాయకరావుపేట శాసనసభ్యుడిగా ఉన్న ఆయన తీసేసి రాజ్యసభకి పంపిస్తే ఆయన రాజ్యసభకు అసంతృప్తిగానే వెళ్ళాడు. గొల్ల బాబురావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని ఊహాగానాలు ఉన్నాయి. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన సీనియర్ మంత్రి. ఈయన సెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనతో సెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, సీనియర్ నాయకులు మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీలు అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి పలుమార్లు సుభాష్ చంద్రబోస్ని అవమానపరచడం కూడా జరిగింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని వార్తలు వెలువడుతున్నాయి. ఇక మోపిదేవి వెంకటరమణ, ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సౌమ్యుడు. మోపిదేవి, అందరూ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం అంటే మోపిదేవి వెంకటరమణ కూడా మరి పార్టీ మారడానికి, తెలుగుదేశంలో ప్రవేశించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. రేపల్లిలో ఇప్పటికే సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వటం వల్ల అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణని ఆహ్వానించి ఆ విధంగా ఆయన తెలుగుదేశం పార్టీ రంగప్రవేశం అయ్యే అవకాశం ఉంది. ఇక నిరంజన్ రెడ్డి అని సీనియర్ న్యాయవాది. ఆయన ఏదో హైకోర్టుల్లోనూ, సుప్రీంకోర్టులో, తెలుగు హైకోర్టులు అమరావతిలోను, హైదరాబాదులోను, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఆయనకేమీ రాజకీయంగా పెద్ద పట్టింపు లేదు. ఎవరు ఆదరిస్తే ఆ పార్టీలో ఉండడానికి ఆయనకు కూడా అభ్యంతరం ఉండదు. ఇక పార్టీ మారకుండా ఉండేవాళ్ళు ఎవరంటే వైవి సుబ్బారెడ్డి బాబాయ్ మారే అవకాశం తక్కువ. విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడు. విజయసాయిరెడ్డి చాలా తెలివిగలవాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఎట్టపోతే నాకెందుకు, అప్రూవర్గా మారిపోయి ఆయన మళ్ళీ బెయిల్ రద్దు అయినా జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలని యత్నంలో విజయసాయిరెడ్డి ఉన్నాడని
వైజాగ్లో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడని విజయసాయిరెడ్డి. ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీ అండ కావాలి కనుక విజయసాయిరెడ్డి కూడా పార్టీ మారి తెలుగుదేశంలో చేరిన ఆశ్చర్యం లేదని ఊహాగానాలు ఉన్నాయి. ఇక అయోధ్య రామిరెడ్డి, ఈయన మరో రాజ్యసభ సభ్యుడు. ఈయనకి ర్యామ్కీ అనే కంపెనీ ఉంది. ఈ ర్యామ్కీ తెలంగాణ, ఆంధ్ర అలాగే పలు రాష్ట్రాల్లో అనేక రకమైన వ్యాపారాలు చేస్తుంది. ముఖ్యంగా చెత్త నుంచి సంపద, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు తీసుకుని ఉంది. ఈ అయోధ్య రామిరెడ్డికి ర్యామ్కీ కంపెనీ ముఖ్యం కనుక వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. పైగా అయోధ్య రామిరెడ్డి ఎవరంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలిచాడు, లోక్సభకు గెలిచాడు. అయోధ్య రామిరెడ్డి బావమరిది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2014లో గుంటూరు వెస్ట్ నుంచి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు. అటు చూసినా ఇటు చూసినా ఈ ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు వాళ్ళకి ఏదో రకంగా చంద్రబాబు నాయుడుతో, తెలుగుదేశం పార్టీతో సంబంధాలు, గత పనిచేసిన అనుభవం, పైగా వీళ్ళందరూ కూడా వ్యాపార సామ్రాజ్యం వాళ్ళు విస్తరించుకోవడానికి. ఈ 11 మంది కూడా నిరంజన్ రెడ్డి మినహాయిస్తే, ఆర్ కృష్ణయ్య మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు, అధికారమే పరమావధి. అందువల్ల ఎన్డీఏ కూటమికేమో సంఖ్యాబలం కావాలి, వీళ్ళకేమో వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కావాలి. కనుక 11 మంది రాజ్యసభ సభ్యుల్లో త్వరలో 8 మంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయమే అమిత్ షా, చంద్రబాబు మధ్యలో చర్చలకు వచ్చాయి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా చివరికి మిగిలేది వైవి సుబ్బారెడ్డి బాబాయ్ ఒక్కడే రాజ్యసభలో ఉంటాడా అని ఉన్నది. ఆయన కూడా పార్టీ మారిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 2019లో వైవి సుబ్బారెడ్డికి ఎక్కడా కూడా సీట్ ఇవ్వలేదు. కనుక వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి దూరం ఉన్న మాట వాస్తవమే. అందువల్ల 11కి 11 మంది దశల వారీగా అందరూ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీ నేడో రేపో అది కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఎలాగూ పుంజుకోదు, మళ్ళీ గెలవదు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2029లో కూడా ఇదే పొత్తుతో ముందుకు సాగుతారు. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకుంటే కుక్కతో కనబట్టుకుని గోదావరి దిన సంధాన ఏ ప్రయోజనం ఉండదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీలు అందరూ కూడా సరే మన భవిష్యత్తు, మన స్వగృహ, మన సొంత పార్టీ, సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో మన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్లో పీకేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.